ఓకే. కేటీఆర్ కామెంట్లకు సీఎం రేవంత్ కౌంటర్. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను బొంద పెడతామని వార్నింగ్. అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా పడ్డా కేటీఆర్ హరీష్ కు బుద్ధి రాలే. ప్రజా ప్రభుత్వంపై ఓర్వలేక ఇష్టమున్నట్లు వాగుతున్నారు. లక్షల కోట్లు దోచుకొని ప్రజల నెత్తి మీద అప్పుల దరిద్రం మోపిరు. వాళ్ళ అహంకారం బలుపు ఇంకా దిగలే. దించే బాధ్యత మాదే. ఈ నెల 26 తర్వాత ఇంద్రవెల్లి నుంచి రాష్ట్రమంతా పర్యటిస్తామని ప్రకటన. లండన్లో తెలంగాణ వాసులతో సీఎం సమావేశం. ఇంకా ఇక్కడ ఏమన్నానంటే, కేటీఆర్ నీలాగా విలాసాల కోసం విదేశాలకు రాలే. తాను సామాన్య రైతు కుటుంబం నుంచి అత్యంత వెనకబడిన ప్రాంతం నల్లమల అడవి నుంచి వచ్చిన రైతు బిడ్డనని సీఎం రేవంత్ తెలిపారు. కార్యకర్తలా మొదలై సీఎం అయ్యానంటే ఆషామాషి కాలేదని పేర్కొన్నారు. అయ్యనో తాతనో ఇస్తే రాలే. నీలాగా అయ్య పేరు చెప్పుకొని మంత్రిని గాలే. నీలాగా విదేశీ పర్యటనల పేరిట విలాసవంతమైన జీవితం గడపడానికి రాలే. రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం మేము పనిచేస్తున్నాం. ప్రజలు ఆశీర్వదిస్తే ఇక్కడి వరకు వచ్చినామని కేటీఆర్ను ఉద్దేశించి సీఎం అన్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ అభిమానులు లండన్లో ఏర్పాటు చేసిన సదస్సులో మాట్లాడుతున్న సీఎం రేవంత్ బీఆర్ఎస్ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. త్వరలోనే కేసీఆర్ అనే పులి బయటకు వస్తుందంటూ ఇటీవల కేటీఆర్ చేసిన కామెంట్లకు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పులి బయటకు వస్తే బోన్లో వేసి చెట్టుకు వేలాడదీస్తామని హెచ్చరించారు. తాము కూడా పులి బయటకు రావాలనే చూస్తున్నామని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కాబోర్లా పడి బొక్కలు ఇరిగినా వాళ్ళ అహంకారం బలుపు తగ్గలేదని, రాష్ట్ర ప్రభుత్వంపై ఇష్టం వచ్చినట్టు వాగుతున్నారని కేటీఆర్ హరీష్ రావుపై మండిపడ్డారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నిషాన్ను 100 మీటర్ల గోతిలో బొంద పెడతామని సవాల్ చేశారు. రాష్ట్రాన్ని దోచుకొని ప్రజల నెత్తి మీద అప్పుల దరిద్రాన్ని మోపారని మండిపడ్డారు. ఈ నెల 26 తర్వాత ఇంద్రవెల్లి నుంచి రాష్ట్రం నలుమూలలా పర్యటిస్తారని ఆయన ప్రకటించారు. తమది ప్రజాప్రభుత్వమని, ఇచ్చిన హామీలను అమలు చేస్తామని స్పష్టం చేశారు. లండన్లో పర్యటిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ఉన్న తెలంగాణ ప్రజలు, కాంగ్రెస్ అభిమానులు ఏర్పాటు చేసిన సదస్సులో మాట్లాడారు. విదేశాల్లో ఉన్నప్పుడు రాజకీయాల గురించి మాట్లాడొద్దనుకున్నప్పటికీ 4 రోజులుగా రాష్ట్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న దాడిని చూసి మాట్లాడక తప్పడం లేదని ఆయన అన్నారు. పులి అంట ఇంట్లో వండుకుంటుందట, లేచి వస్తుందట. మేము కూడా దానికోసమే చూస్తున్నాం. మా దగ్గర బోన్ ఉంది, ఒల ఉంది, రమ్మను. పులిని చెట్టుకు వేలాడగట్టే బాధ్యత మా కార్యకర్తలు తీసుకుంటారు. బిల్లా రంగా, చార్లెస్ శోభరాజ్, కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ కు ఇంకా బుద్ధి రాలేదు. ఆ అహంకారం ఏంది, ఆ బలుపు ఏంది, ఆ మాటలేంది? పార్లమెంట్ ఎన్నికల్లో ఆ బలుపును, అహంకారాన్ని కూడా దించే పని మా కార్యకర్తలు తీసుకుంటారని ఆయన హెచ్చరించారు. ఇప్పుడు ఇక్కడ మొత్తానికి ఇందులో సారాంశం ఏంటంటే, కేటీఆర్, హరీష్ రావుకు ఇంకా బలుపు తగ్గలేదు అంటుండు రేవంత్ రెడ్డి గారు. తగ్గిందా లేదా అనేది మీరు చెప్పండి. ఇక పోల్ రూపంలో పులి ముసలిది అయిందట. పులి ముసలి పులి అది. ఆ పులి ఏడా ఢిల్లీలో మీటింగ్ పెడితే ముంగట కూడా నడిచిపోతే పులి ఎంత గర్జనానికి. రైట్. కేటీఆర్, హరీష్ రావు వీళ్ళిద్దరు బలుపు తగ్గిందా పెరిగిందా? కేటీఆర్, హరీష్ రావుల బలుపు తగ్గలేదు అని రేవంత్ రెడ్డి గారు అంటా ఉన్నాడు. కేటీఆర్, హరీష్ బలుపు తగ్గలేదు అనుకునే వాళ్ళు తగ్గలేదని, కేటీఆర్, హరీష్ బలుపు తగ్గింది అనుకునే వాళ్ళు తగ్గిందని మీ ఒపీనియన్ని